నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో పాల్గొననున్న రేవంత్. వాహన రిజిస్ట్రేషన్ల ప్లేట్ల మార్పుకు కేంద్రం ఆమోదం. నేటి నుంచి టీఎస్ కు బదులు టీజీగా రిజిస్ట్రేషన్లు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. స్కూల్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగిస్తూ జీవో. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్లు ఆరోపణ. కాంగ్రెస్ రెండో జాబితా విడుదల. 43 మంది అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ. పదో తరగతి పరీక్షలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. కఠిన ఆంక్షలతో పరీక్షలు నిర్వహించాలన్న సీఎం. గీతాంజలి మృతిపై స్పందించిన నారా లోకేష్. ఎన్నికల ముందు నరబలి ఉండాల్సిందే అని వైసీపీకి కౌంటర్. ఏపీలో 2 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు. పార్టీ మారడంతో చర్యలు తీసుకున్న మండలి చైర్మన్. ఏపీ పీసీసీ చీఫ్ తో తమిళనాడు వీసీకే పార్టీ అధ్యక్షుడి భేటీ. పొత్తులపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్న షర్మిల. సీఏఏపై కేంద్రం కీలక ప్రకటన. భారత ముస్లింలు ఆందోళన చెందవద్దన్న కేంద్రం. రాహుల్ గాంధీ ఖర్గేపై కొండా విశ్వేశ్వర్రెడ్డి ఫైర్. సీఏఏపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేరును ప్రకటించిన బీఆర్ఎస్. హర్యానా కొత్త సీఎంగా నబాయ్ సింగ్ సైని ప్రమాణం. నవాబ్ సింగ్ తో ప్రమాణం చేయించిన గవర్నర్ దత్తాత్రేయ. సీఏఏ అమలుపై బెంగాల్ సీఎం మమత విమర్శలు. అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపాటు. సికింద్రాబాద్ కు మరో వందే భారత్ రైలు వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ. కామారెడ్డిలో బీఆర్ఎస్ కు షాక్. మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం. సీఏఏపై సుప్రీంకోర్టులో పిటిషన్. సీఏఏపై స్టే విధించాలని కోరిన ఇండియన్ ముస్లిం లీగ్. హైదరాబాద్ లో కొత్త నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు. 25 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చిన టీఎస్ఆర్టీసీ. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం. గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 6గురిని అరెస్ట్ చేసిన అధికారులు. బీజేపీలో నటుడు శరత్ కుమార్ పార్టీ విలీనం. తమిళనాడులో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తారన్న శరత్. సీఏఏపై ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు. అధికారంలోకి రాగానే సీఏఏ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ. పోఖ్రాన్ దేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. పోఖ్రాన్ లో భారత శక్తి ప్రదర్శనను వీక్షించిన మోడీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ ఒక్కటే. మోడీ 3వ సారి ప్రధాని కావడం ఖాయమన్న అమిత్ షా.